హైడ్రా కూల్చివేతలపై విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జీవో 99పై స్టే విధించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. పొలిటికల్ బాసుల కోసం, పై అధికారుల మెప్పు కోసం ఇలాంటి చర్యలు చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది హైకోర్టు. కేసు విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరెందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో నోటీసులిచ్చి అత్యవసరంగా ఎందుకు కూల్చివేస్తున్నారని అడిగింది. శని ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలీదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. అసలు చట్టం చెప్పేదేంటి, మీరు చేస్తుందేంటి అంటూ హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా చట్టబద్ధత ఏంటో తెలపాలని కమిషనర్కు మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలను కూల్చడానికి హైడ్రాకున్న అర్హత ఏంటో తెలపాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం కూల్చివేతలపై దృష్టి పెట్టారని, నోటీసులు ఇవ్వాలని నిబంధనలు పట్టించుకోవడం లేదంటూ తెలిపింది కోర్టు. ఓవర్ నైట్ సిటీకి మారిపోతుందని అనుకుంటున్నారా అని హైడ్రాను కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు విచారణకు కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. మరోవైపు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పై అధికారులపై వారిని మెప్పించేందుకే చట్టవిరుద్ధంగా పనిచేయొద్దని తెలిపింది. అధికారుల చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు, జాగ్రత్త అంటూ హెచ్చరించింది హైకోర్టు. వాదనల సందర్భంగా తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ హైకోర్టుకు తెలిపారు. తహసీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారని హైకోర్టు సీరియస్ అయింది. కలెక్టర్ చెబితేనే చర్యలు తీసుకున్నామని చెప్పిన అమీన్పూర్ ఎంఆర్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ఆదివారం కూల్చారని చెప్పారంటూ ప్రశ్నించింది. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జీవో 99పై స్టే విధించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసింది ఇల్లీగల్ యాక్ట్. సాటర్డే రోజు 6:30కి సర్వ్ చేశారు నోటీసు. సాటర్డే 6:30 PM సర్వ్ చేసి వితిన్ 13 అవర్స్లా దే వర్ డెమాలిష్డ్ ఆన్ సండే 7:30. దట్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్, యాజ్ పర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ జడ్జ్మెంట్, ద సండే రోజు ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు, ఇల్లీగల్. అది ఫుల్ బెంచ్ జడ్జ్మెంట్ ఉన్నది దాని మీద. రంగనాథ్ ఏం చెప్తున్నారంటే జస్ట్ వీఆర్ కోఆర్డినేటెడ్ ద తహసీల్దార్, కానీ వీఆర్ నాట్ లేడ్ అని చెప్తే నేను ఇన్ఫార్మ్డ్ ద judge also that saying that he has headed by this entire team. Hydra has headed, they have demolition అని చెప్పేశాం. అది ఆయన ఏంటంటే తప్పించుకునడానికి అలాగా మాట్లాడాడు తప్ప ఆయనే he has headed. There is a order from this honorable court to saying that due process of law they have to follow. Initiating the damages also. Last time when we argued the matter, even the court has suggested to file the damages also. We will file the damages also. First we are questioning the order passed by the Tahsildar as well as the illegal demolition. MRO గారు ఈరోజు ఒప్పుకున్నారు. ఏంది, వీఆర్ నాట్ సర్వేడ్, వీఆర్ నాట్, ఆ నోటీస్ వాజ్ నాట్ గివెన్ టు దెమ్ అండ్ వీఆర్ కండక్టెడ్ ద సర్వే ఆన్ 1/4/2024 అని చెప్పారు. కానీ 2/3/2024 నాడే డెమాలిషన్ చేశారు వితౌట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ. గవర్నమెంట్ దాన్ని ఐడెంటిఫికేషన్, ఇప్పుడు ఈయన ఇచ్చిన నోటీస్ 164లా దెర్ ఇస్ ఏ 44 acres. So far they were not demarcated. Except this rebuilding, they have not taken any action. యాక్చువల్గా మీరు 44 acres అన్నప్పుడు 44 acres డిమార్కేషన్ చేయాలి, అది ఎక్కడ కూడా చేయలేదు. ఈవెన్ ఇది కూడా ఇట్ ఫాల్స్ అండర్ గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చార్మినార్ రెవెన్యూ అథారిటీస్ ఒకవేళ మీరు హైకోర్టును కూల్చేయమని అంటే మీరు మెన్ అండ్ మిషనరీ ప్రొవైడ్ చేసి డెమాలిషన్ చేయిస్తారా అని అడిగారు. దట్ దేర్ ఈజ్ నో ఆన్సర్. ఈ సేస్ దట్ నో.